I hope you are kidding. ఎలాగో కాంట్రవర్షియల్ క్వశ్చన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకొక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్గా విన్నాము మీకు నాగార్జున గారికి కొన్ని ఇష్యూస్ అయ్యాయి అని. సో ఇట్ కెన్ బీ ఇన్ మెనీ వేస్, there's no one way. ఏఎన్ఆర్ గారు చేసిన లాస్ట్ మూవీ మనంకి నంది అవార్డ్ రాకపోవడం అనేది హౌ డస్ ఇట్, ఐ మీన్ మీ ఫ్యామిలీలో ఎట్లాంటి చర్చ జరిగాయి, మీరేమనుకున్నారు నంది అవార్డ్ అనేది రాకపోవడం? సో ఫైనలీ ద కాంట్రవర్షియల్ క్వశ్చన్ కమ్స్. చాలా స్మూత్గా తీసుకెళ్ళు సడన్గా ఎక్కడి నుంచో ఇది ఇరికించారు కదా. ఏమంటే ప్రజల నుంచి ఆదరణ వచ్చిందండి. నంబర్ 1, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ మీరు పర్సనల్గా అసలు అవార్డ్స్కి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏమన్నా దెర్ ఇస్ అ ప్లేస్, అంటే ఇప్పుడు ఈ అవార్డ్స్ అండ్ ఆల్ ఆల్సో దేర్, ఇట్స్ ఏమంటారు లైక్ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కొంతమంది లైక్ ఇప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్లో మళ్ళీ రావా అని ఎవరికైనా చెప్పాలి అంటే, మీ టైటిల్ ఎవరికైనా చెప్పాలంటే ఎవరికి చెప్తారు? మళ్ళీ రావా ఆబ్వియస్గా లైక్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ దెన్ ఐ వాజ్ లైక్ ఆన్ టు ద నెక్స్ట్. ఎంత టైం అనుకుంటున్నారు? I'll see. Things have to happen at their own pace. ప్రతిదానికి టైం రావాలి. ఓకే, మళ్ళీ రావా సినిమాని మీరు ఒకవేళ ఇప్పటి వరకు వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ని కంపేర్ చేయాలి అంటే ఏ మూవీతో కంపేర్ చేస్తారు? It's tough to compare అండి. It's really tough to compare. ఎందుకంటే like the screen హాయ్ సుమన్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్. మిమ్మల్ని చూసిన ప్రతిసారి మా అన్నయ్యని చూసిన ఫీలింగే వస్తుంది. హిస్ బర్త్డే ఈజ్ ఆల్సో Feb 9th అండ్ చూడడానికి కూడా సేమ్ మీలానే కనిపిస్తూ ఉంటాడు తను. డెఫినెట్లీ. మేబీ నెక్స్ట్ టైం షూటింగ్ లో ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా డ్యూప్ గా వాడొచ్చు. బట్ సో మిమ్మల్ని చూసినప్పుడల్లా సోల్ కనెక్షన్ ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో సత్యం, మీ కెరియర్లోనే ఒక లవ్ స్టోరీ, ఒక బ్లాక్ బస్టర్ హిట్. సో ఆ తర్వాత మళ్ళీ రావా సినిమా కూడా మీ కెరియర్లో ఇంకో మైల్ స్టోన్లా నిలుస్తుంది అనుకుంటున్నారా? ప్రీ రిలీజ్ బజ్ అంతా ఇట్స్ పాయింటింగ్ టువర్డ్స్ దాట్ అండి. ఇప్పుడు చాలా మంది నా లాస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్కి చాలా క్రిటికల్గా ఉన్నవాళ్ళు, నా లాస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ నచ్చలేదు కొంతమంది వాళ్ళు నాకు సినిమా చూశాక వెరీ ఆనెస్ట్ పీపుల్ చూశాక లైక్ సమ్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ సెడ్ ఇట్స్ గోన్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ మై కెరియర్. I think that's an overstatement, but I'm happy. Ante fingers crossed, there's a good pre-release buzz. Yeah. సో ఇంతకుముందు విక్కీ డోనర్ రీమేక్ అందరూ అనుకున్నారు అది హిట్ అవుతుందని, కానీ అది ఫ్లాప్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మీరు ఏమనుకున్నారు? ఆబ్వియస్గా లైక్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ దెన్ ఐ వాజ్ లైక్ ఆన్ టు ద నెక్స్ట్. On to the next, and I started listening to different ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏం చేయాలనేది ఎక్కువ there was about a disappointment for about 1 or 2 days, but after that like time to move on. మళ్ళీ రావా అనే సినిమా చేయాలి అని at this point of time మీ కెరియర్లో చేయాలని మీరు ఎలా డెసిషన్ తీసుకున్నారు? I wanted to do a natural love story, అంటే ఒక honest love story, కమర్షియల్ ఎలిమెంట్స్ మరి ఎక్కువ లేకుండా కొంచెం వెరీ సింపుల్. I wanted to get back into ఏమంటారు ఒక న్యాచురల్ యాక్టింగ్ మోడ్, థియేట్రికల్ హిస్ట్రియానిక్స్ లేకుండా కొంచెం అండర్ ప్లే చేయటం, సటిల్గా యాక్ట్ చేయటం. ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు దట్ మోడ్. అలాంటి స్క్రిప్ట్ కోసం ఎత్తుతా ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 6 months I was waiting. లక్కీగా ఈ స్క్రిప్ట్ దొరకడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో అందరు హీరోస్ లవ్ స్టోరీస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో మీకు ఆ ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఏమన్నా ఉందా? పర్టికులర్ ఇప్పుడు ఉందండి. మనం చేసే ప్రతి సినిమాలో లైక్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, యు నో దాట్. బట్ అది ఎప్పటి నుంచో ఉంది మన ఇండస్ట్రీలో. లైక్ ఇట్స్ ఆల్వేస్ బిన్ దేర్, ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్. మీరు స్టార్ట్ చేయడమే ప్రేమ కథతో స్టార్ట్ చేశారు. అంటే లవ్ స్టోరీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు నేను లవ్ స్టోరీ చేసేటప్పుడు దానికి నిజాయితీగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైలర్ ఉంది, మా సినిమా ట్రైలర్ దట్స్ గాన్ వైరల్.
సినిమాలో ట్రైలర్లో మేము కామెడీ ఫన్ చూపించలేదు. కానీ సినిమాలో బోలెడు ఉంటుంది. అంటే బట్ అట్ ద సేమ్ టైం ఆ 2.5 నిమిషాల్లో ట్రైలర్లో ఎందుకు చూపించలేదంటే వీ వాంటెడ్ టు బి ఆనెస్ట్ టు ద లవ్ స్టోరీ. సో హెన్స్ ఫోర్త్ ఆల్సో ఇప్పుడు లవ్ స్టోరీ దిస్ ఇస్ అ జెన్యున్ లైక్ ఆనెస్ట్ లవ్ స్టోరీ. ఐ మీన్ దట్ మచ్ ఐ షో యూ. రొమాన్స్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? It's undefinable అండి. I don't think there's a definition for romance. It can be in many ways. I mean, there's no one way. It can happen at a young age. Young age లో ఒక విధంగా ఉంటుంది, ఒక కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత ఇంకో విధంగా ఉంటుంది. ముసలాళ్ళు అయ్యాక ఇంకో విధంగా ఉంటుంది. సో this film shows the love story of 2 stages. అంటే ఒక చిన్నప్పుడు కార్తిక్ అంజలి ఒక 13 ఏళ్ళప్పుడు కలుసుకుంటారు. కొన్ని కారణాల మూలంగా విడిపోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కథ. సో దే మీట్ లేటర్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు దెమ్ అనేది దట్స్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అండి. వీ ఆల్ హోప్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. సో హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నాగ చైతన్య, మన అఖిల్లకి పోటీ ఇస్తూ, అంటే ఇప్పుడు వస్తున్న న్యూ జనరేషన్ హీరోస్కి పోటీ ఇస్తూ లవ్ స్టోరీసే కంటిన్యూ చేస్తారా? Love story, yeah, but I'll do love stories that are fit for me, and I'm not going to do a puppy love story or a college love story or something like that, or maybe I'll do a postgraduate PG love story. Okay. But like, I'm not going to do a love story where I need to play like 18 or something like that, or 20 or something. And selective ga chesukovali. You can do like, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏజ్డ్ హీరోస్ కూడా వాళ్ళు 18 or 20, 25 ఇట్లా. I don't think ఇప్పుడు కొంచెం కష్టమేనండి. ఇప్పుడు ఆనెస్ట్ లవ్ స్టోరీ చేయాలంటే ఆ లుక్ ఉండాలి. అంటే యూ నీడ్ టు gone is the days where gone are the days where ఇప్పుడు అందరూ they are playing themselves now. ఇప్పుడు if you look at Chinmama, you look at Venki Baba, they're playing roles that kind of okay, a little bit younger, but they're being conscious about what they're playing. ఇప్పుడు సడన్గా ఒక 18 ఏళ్ళ అమ్మాయితో కూర్చుని ఇప్పుడు ఈ చెట్లు చుట్టూ డాన్స్ లేటర్లు ఇవన్నీ తగ్గిపోయింది. అంటే నాకు అంటే లవ్ స్టోరీ, న్యాచురల్ లవ్ స్టోరీ చేసినప్పుడు అలాంటి కమర్షియల్ ఫిల్మ్కి అయితే ఇట్స్ ఓకే. కమర్షియల్ మాస్ మసాలా కమర్షియల్ ఫిల్మ్స్ అయితే చేయొచ్చు. బట్ లవ్ స్టోరీ అనేసరికి ఇఫ్ యూ వాంట్ మేక్ అన్ ఆనెస్ట్ లవ్ స్టోరీ, you have to look the part. Yeah, you have to suit the part. ఇందాక మీరు చెప్పినట్టు వేరే ప్రతి సినిమాలో కూడా రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది. సో వేరే సినిమాల్లో ఆర్ కమర్షియల్ సినిమాల్లో రొమాంటిక్ ట్రాక్కి మీ సినిమాలో ఉన్న ఆ రొమాన్స్కి అది హౌ డు యూ డిఫరెన్షియేట్? ఎలా డిఫరెన్స్ ఉంటుంది? ఇలాంటి సినిమాల్లో ద లవ్ ట్రాక్ ఇస్ ప్రైమరీ అండి. అంటే ఇప్పుడు వేరే కమర్షియల్ సినిమాల్లో ఈ లవ్ ట్రాక్ అనేది ఒక సెకండరీ ఆస్పెక్ట్. అంటే ఇట్స్ నాట్ ది ఓన్లీ థింగ్. అక్కడ ఏదో విలన్తో కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు, ఒక ఐటమ్ సాంగ్ ఉండొచ్చు. బట్ ద రొమాంటిక్ ట్రాక్ ఇన్ అ కమర్షియల్ మాస్ ఫిల్మ్ ఇస్ జనరలీ లైక్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ ది ఎంటైర్ ఫిల్మ్. ఈ సినిమాలో ఇట్ ఈస్ ది ఎంటైర్ ఫిల్మ్. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద మూవీ ఇన్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇన్ ఎనీ ట్రూ లవ్ స్టోరీ దట్ ఈస్ వాట్ ఇప్పుడు గీతాంజలి చూసుకోండి, ఏమై చేసావే, వాట్ ఎవర్, proper true love story, central thing is always the romance. మళ్ళీ రావా సినిమాని మీరు ఒకవేళ ఇప్పటి వరకు వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ని కంపేర్ చేయాలి అంటే ఏ మూవీతో కంపేర్ చేస్తారు? It's tough to compare అండి. It's really tough to compare. ఎందుకంటే the screen కథ చాలా సింపుల్గా ఉన్నా కూడా ఇట్స్ ఎ న్యాచురల్ రొమాంటిక్ డ్రామా. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చలేమండి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ మేబీ ఇట్ విల్ బీ ఇన్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ మీటర్ as ప్రేమం. maybe perhaps it will be in that same kind of meter. I'm not saying the same thing, but it will be that అలాంటి సినిమాలతో పోల్చడానికి అవకాశం ఉంది. నేను పోల్చను, బట్ పోల్చడానికి అవకాశం ఉంది అలాంటి సినిమాలతో. మీరు మీ పర్సనల్ లైఫ్లో మళ్ళీ రావా అని ఎవరికైనా చెప్పాలి అంటే, మీ టైటిల్ ఎవరికైనా చెప్పాలంటే ఎవరికి చెప్తారు? మళ్ళీ రావా ఎవరికి చెప్పనండి. అంటే వాళ్ళందరికీ ఒక చోటు ఉంది. యువర్ పాస్ట్ ఇస్ యువర్ పాస్ట్. యు ఆర్ వాట్ యు ఆర్ టుడే బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్. సో ఐ డోంట్ బిలీవ్ దాట్ అండి. నా పర్సనల్ లైఫ్లో లేరు.
ఓకే. సో హౌ స్పిరిచువల్ యు ఆర్ అండ్ హౌ డూ యూ బిలీవ్, హౌ డూ యూ టేక్ లైఫ్? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది అండ్ పాస్ట్లోకి మళ్ళీ వెళ్ళకూడదు. సో వెంకటేష్ గారిని చూసుకుంటే హీస్ వెరీ వెరీ స్పిరిచువల్. సో మీరు ఎలా ఉంటుంది మీది? ఐఎమ్ నాట్ స్పిరిచువల్ yet. See, my father is spiritual. My family ante they're like, some of them in my family are religious. My grandfather, people say he was an atheist. I'm an agnostic. Agnostic అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని మనకు తెలియదు, నాకు తెలియదు. ఉండొచ్చు లేకపోవచ్చు, ఇట్స్ a diplomatic answer. But definitely I believe that there is a place for అంటే మెడిటేషన్ అనేది లైక్ అండ్ spirituality, like keep aside religion. I believe that there is a place for meditation. I believe that. అంటే నేను రెగ్యులర్గా చేయను, అంటే it's very simple and it's simple logic. It's exercise for your mind and soul, just like you exercise your bicep. Meditation is nothing but exercise for your mind. So it's necessary. I'd like to get into it. My father, a lot of members of my family are into it. I'd like to get into it. Not yet though, but I'd like to get into it. ఎంత టైం అనుకుంటున్నారు? I'll see. Things have to happen have to happen at their own pace. ప్రతిదానికి టైం రావాలి. ప్రతిదానికి టైం రావాలి. ఓకే. సో ఫ్యూచర్లో అంటే జగపతి బాబు గారు సక్సెస్ఫుల్ హీరో అయిన తర్వాత కూడా కొంత టైం తీసుకొని మళ్ళీ ఇప్పుడు విలన్గా వస్తున్నారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మీకు అలాంటి అవకాశం వస్తే మీరు చేస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా. అంటే ఇప్పుడు అంటే బాలీవుడ్లోనూ చూస్తే లైక్ చాలామంది ఎప్పటి నుంచో హీరో పాత్రలు వేస్తున్నారు, సైడ్లో లైక్ దే ప్లేయింగ్ విలన్ రోల్స్ ఆల్సో. బట్ ఏంటంటే ఇప్పుడు నేను అలా చేయాలని అనుకుంటే నాకు అంటే ఒక క్యారెక్టర్ రోల్ అవనివ్వండి, విలన్ రోల్ అవనివ్వండి, ఒక చిన్న 5 minute రోల్ అవనివ్వండి, దానికి ఇట్ హ్యాస్ టు బి ఆథర్ బ్యాక్డ్. అంటే దానికి ఒక డెప్త్ ఉండాలి, కొంచెం బలం ఉండాలి, ఒక కథని కాస్తో కోస్తో నడపాలి. ఇట్ జస్ట్ కాంట్ బి ఊరికే అలా. ఐఎమ్ విల్లింగ్ టు డూ దాట్. ఐఎమ్ విల్లింగ్ టు ట్రై లైక్ డిఫరెంట్ మీడియం. లైక్ ఇప్పుడు నౌ ఇట్స్ నాట్ సినిమా, నౌ థింగ్స్ ఆర్ ఎక్స్ప్లోడింగ్. నోబడీ నోస్. Now cinema, now there's television, now there are web series, now there's like all sorts of things. So there very very different mediums are there. There's radio, there are podcasts. So I'm willing to try everything out, like see what, but the content boundal, it has to keep you happy. ANR lives on. మన ANR గారు చేసిన లాస్ట్ మూవీ మనంకి నంది అవార్డు రాకపోవడం అనేది హౌ డస్ ఇట్, ఐ మీన్ మీ ఫ్యామిలీలో ఎట్లాంటి చర్చ జరిగాయి, మీరేమనుకున్నారు నంది అవార్డు అనేది రాకపోవడం? సో ఫైనలీ ద కాంట్రవర్షియల్ క్వశ్చన్ కమ్స్. చాలా స్మూత్గా తీసుకెళ్ళు సడన్గా ఎక్కడి నుంచో ఇది ఇరికిచ్చారు కదా. ఏమండి, నేను నిజంగా ఆలోచించలేదండి. నేను జనరల్గా ఆలోచించలేదు. లైక్ ఈ అవార్డ్ ఫంక్షన్స్ అనేసరికి ఐ హర్డ్ దేర్ వాజ్ సమ్ కాంట్రవర్సీ. అవార్డ్ ఫంక్షన్స్ ఈ అవార్డ్స్ presentation అనేసరికి there are juries, I don't know what happens అండి. like I honestly haven't thought about it. ఏమంటే ప్రజల నుంచి ఆదరణ వచ్చిందండి. Number 1, that is the most important thing. Okay, and that gratitude ప్రజల పట్ల like always మా ఫ్యామిలీకి ఉంటుంది. regarding all these awards and all, like I have no idea. I'm not even going to like venture into that. మీరు పర్సనల్గా అసలు అవార్డ్స్కి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏమన్నా దెర్ ఇస్ అ ప్లేస్. అంటే ఇప్పుడు ఈ అవార్డ్స్ అండ్ ఆల్ ఆల్సో ఇట్స్ ఏమంటారు లైక్ ఇట్స్ రీఎన్ఫోర్స్మెంట్. అంటే ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కొంతమంది లైక్ ఇప్పుడు హాలీవుడ్లో లైక్ ద గ్రేట్ ఫిల్మ్ మేకర్స్, సమ్ ఆఫ్ దెమ్ who didn't win an Oscar award for a very long time. Nobody discounts them. ఇప్పుడు డెన్జెల్ వాషింగ్టన్ or మార్టిన్ స్కోర్సెజీ అన్ని గొప్ప సినిమాలు చేసినా కూడా లైక్ చాలా లేట్గా లియోనార్డో డికాప్రియో సో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. అంటే మన ఇక్కడ తెలుగులోనే జరుగుతుంది అని కాదు, బాంబేలో కూడా జరుగుతుంది, అండ్ ప్రతి ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎవరొకరు కొంతమంది బాధపడతారు రానందుకు, కొంతమంది వచ్చిన వాళ్ళకి లైక్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. It's fine. There's a place for awards.
ఎలాగో కాంట్రవర్షియల్ క్వశ్చన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకొక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్గా విన్నాము మీకు నాగార్జున గారికి కొన్ని ఇష్యూస్ అయ్యాయి అని. సో I've never even heard of them అండి at all. అంటే it's they're all concocted. I'm actually going right now from here to my Chinmama's house to tell him that the release is tomorrow. I want to I'm going to organize a show for him. Everything is fine between us. I don't even know where all these things come up actually. సో మీరు ఇప్పుడే ఒక గంట క్రితమే మాట్లాడారు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అవన్నీ రూమర్స్. ఓకే, మీరు నాగ చైతన్య చాలా వెరీ క్లోజ్ బడ్డీస్, మేము ఆల్రెడీ చూసాం, షోస్ కూడా చూసాము. సో మీరిద్దరు కలిసి ఎప్పుడన్నా మల్టీ స్టార్ మూవీ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మల్టీ స్టార్? తప్పకుండా చేయాలని ఉంది, కానీ కరెక్ట్గా కథ రావాలి. అంటే లైక్ ఆల్ క్యారెక్టర్స్ హ్యావ్ టు బీ లైక్ తన క్యారెక్టర్స్ అన్నిటికీ వెయిట్ ఉండాలి, కరెక్ట్గా దానికి స్క్రిప్ట్ రావాలి. సో డెఫినెట్లీ I'd love to like share space with all my boys, Rana, Chaitanya, Akhil, I'd like to. కంపారిటివ్లీ ఇట్స్ వెరీ హ్యూజ్ ఫ్యామిలీ అందరితో కలిసి. సో మళ్ళీ రావా సినిమాలో హీరోయిన్ గురించి చెప్పండి. ఆకాంక్ష, షీజ్ మేడ్ అ డెబ్యూ. ఇది తన ఫస్ట్ సినిమా. ఆల్రెడీ హిందీలో కొన్ని సినిమాలు చేసింది, టీవీలో షీజ్ క్వైట్ పాపులర్. వెరీ ప్రొఫెషనల్, వెరీ ప్రిపేర్డ్. అసలు ఎక్కడ, ఎందుకంటే నేను చాలామందితో చేశాను, ఇప్పుడు తెలుగు రాకపోవడం ఇదంతా కొంచెం అప్పుడప్పుడు జరుగుతుంది, ఎస్పెషలీ నార్త్ ఇండియన్ గర్ల్స్తో. అస్సలు ఏ ప్రాబ్లం లేదు. అండ్ యూ నీడ్ టు బి అ పర్ఫార్మర్ ఫర్ దిస్ రోల్. అంటే షీఈ్ నాట్ జస్ట్ ఏమంటారు డెకరేషన్ పీస్ ఆర్ లైక్ ఇన్ సమ్ కమర్షియల్ మూవీస్. It's not just glamour. It's like but it's purely like it's performance driven. This film, you have to look good and you have to perform really well. Her character is more complex than mine. ఈ సినిమాలో ఇప్పుడు మై క్యారెక్టర్ ఇస్ మోర్ సింపుల్, హర్ క్యారెక్టర్ ఇస్ లిటిల్ మోర్ కాంప్లెక్స్. చిన్న బ్యాక్ స్టోరీ, కొంచెం డెప్త్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసింది మొత్తం. ట్రైలర్ చూసినప్పుడైతే నేను పర్సనల్గా కనెక్ట్ అయిపోయాను, నాకు చాలా బాగా నచ్చింది. సో ట్రైలర్ చూస్తేనే అంత పర్సనల్ లెవెల్లో నేను కనెక్ట్ అయితే, మీరు మూవీ చేశారు, సో మీకు పర్సనల్ లెవెల్ కనెక్షన్ ఎంత ఉంది ఈ సినిమాతో? కొన్ని సన్నివేశాలు ఎక్కడో చిన్న కనెక్షన్ ఉంటుంది, కానీ నాకు తెలియలేదండి, చేసేటప్పుడు నాకు తెలియలేదు. తర్వాత తెలిసింది కొన్ని, అంటే లైక్ కొన్ని బ్రేకప్ సిచ్యువేషన్స్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో అది ఆ ఇష్యూ గురించి ఎలా స్పందించారు? ఇట్ వాజ్ వీ వర్ ఆల్ వెరీ అన్హ్యాపీ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే అది మనం సెట్, సో మా స్టూడియోలో ఇట్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్డోర్ సెట్. అండ్ మనం తర్వాత దాన్ని ఇంకా ఏమంటారు దాన్ని మోడిఫై చేసి ఇట్ బికేమ్ ఈవెన్ అ బెటర్ సెట్. ఇట్స్ అన్ఫార్చునేట్ అండి, లైక్ and దాంట్లో like this is not only the set, there's so many like there's so much antique furniture and all that, but first of all like we're just thankful that nothing happened. I mean no human life or anything like that was even hurt to a certain degree, but it's a little disappointing of course. మీ సిస్టర్ సుప్రియ గారు గూఢచారి మూవీలో యాక్ట్ చేశారని విన్నాం, నిజమేనా? నాకు తెలియదండి, నాకు నిజంగా తెలియదు. I hope you are kidding. ఓకే, ఈ సినిమా డైరెక్టర్ మళ్ళీ రావా సినిమా డైరెక్టర్ గురించి? గౌతమ్, హీ ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా లైక్ హీ కేమ్ టు మీ విత్ అ ఫుల్లీ బేక్డ్ స్క్రిప్ట్. నాకు 2 గంటల కథ నాకు కళ్ళు కట్టినట్టు చూపించాడు. అండ్ ఆల్సో హీ షోడ్ అ డెమో ఆఫ్ ద ఫిల్మ్. అంటే సినిమాలో ఒక సన్నివేశం షూట్ చేసి కూడా నాకు చూపించాడు. అది ఇట్స్ వెరీ రేర్ ఫర్ సమ్మన్ టు కమ్ that prepared. And then he had like 3 tunes recorded and came. Then he came with a producer also, so I just had to like just do nothing. It was completely baked. Okay, ఈ మధ్య కాలంలో పెద్ద డైరెక్టర్స్ కంటే యంగ్ డైరెక్టర్స్, డెబ్యూటెంట్ డైరెక్టర్స్ దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని మీరు నమ్ముతారా? No, that's always the case, and there's always new directors coming in, but that doesn't mean there's no place for the old directors. It happens with the actors, it happens with directors, it's always happened in the industry. Always newcomers, there'll be one newcomer, who makes a splash, but then they'll become seniors, then the other people. That's life. Yeah. సో మీరు ఇందాక చెప్పారు మళ్ళీ రావా సినిమాలో ట్రైలర్లో ఓన్లీ లవ్ చూపించిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో అని. సో ఎలాంటి ఎలిమెంట్స్ ఇంకా బాగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే? I think there's a lot of fun. There's a lot of comedy, that situational comedy మేము ట్రైలర్లో చూపించలేకపోయాం. అండ్ కొన్ని చాలా ఫ్రెష్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. నానాజీ అని ఒక అబ్బాయి చేశాడు, లైక్ మా చిన్నప్పుడు ఎపిసోడ్లో. ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సినిమాలో 5 నిమిషాలే ఉంటాడు, బట్ you'll forever remember him. Yeah.
సో ఫైనల్గా మళ్ళీ రావా సినిమా గురించి హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అండ్ ఆడియన్స్ ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే లైక్ ఇట్స్ అన్ ఆనెస్ట్ ఎఫర్ట్. మేము వీ ట్రై టు మేక్ అ సిన్సియర్ లవ్ స్టోరీ with a fresh screenplay and good music, and all of us put in our effort, and we try to be honest. ఇప్పుడు సినిమాలో ఏముందో మేము ట్రైలర్ మీకు చూపించాము, ఆ ట్రైలర్ ఏమో మీరు జనాలు లైక్ సక్సెస్ చేశారు, ఇట్స్ గాన్ వైరల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ definitely like if you have any sort of romance in your mind, in your soul, you will love the movie. I'm very confident of that, and that's why you should come see the movie. ఎస్, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ us. Thank you. Hi Indigo, it's viewers. This is Anu Emmanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more. please subscribe to IG Telugu.